హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బుద్ధి ఏఐ హబ్. సో ఈరోజు నేను మీకు ఏఐ అంటే ఏంటి అనేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా మందికి తెలుసు. ఆహ్, అంటే ఏఐని చాలా మంది యూజ్ చేస్తున్నారు. కానీ యాక్చువల్‌గా ఏఐ అంటే ఏంటి అని ఎవరికీ తెలీదు. సో ఈరోజు నేను మీకు సింపుల్‌గా కాంప్లికేటెడ్ కాకుండా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏఐ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే మషీన్స్. చూడండి, మషీన్స్ థాట్ కెన్ పెర్ఫార్మ్ టాస్క్. ఒక మషీన్ ఒక టాస్క్‌ని పెర్ఫార్మ్ చేయగలదు. ఒక టాస్క్‌ని పెర్ఫార్మ్ చేయాలి అంటే దానికి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవసరం. అంతే. ఏఐ అంటే మషీన్స్ థాట్ కెన్ పెర్ఫార్మ్ టాస్క్ థాట్ నార్మల్లీ నీడ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. సింపుల్‌గా చెప్పేసాను. సో ఎగ్జాంపుల్‌కొస్తే ఆన్సరింగ్ క్వెషన్స్. నువ్వేమైనా ఒక క్వెషన్ చెప్పావనుకో, ఒక క్వెషన్ అడిగావనుకో, నీకు ఆన్సర్ ఇస్తదా? ఒక సింపుల్ వేలో ఆన్సర్ ఇస్తదా? అదొక ఏఐ. తర్వాత రికగ్నైజింగ్ ఇమేజెస్. ఇమేజెస్‌ని కూడా రికగ్నైజ్ చేయగలదు. తర్వాత వాయిస్ కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్ సిరి, అలెక్సా అవన్నీ ఉన్నాయి గదా! అవన్నీ ఏంటి వాయిస్ అసిస్టెంట్స్. ఓకేనా? తర్వాత వాయిస్‌ని అండర్‌స్టాండ్ చేసుకోగలదు. నీ వాయిస్‌ని కూడా అండర్‌స్టాండ్ చేసుకోగలదు. అండ్ సజెషన్స్‌ని కూడా ఇవ్వగలదు. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. జస్ట్ ఈ మెయిన్ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. ఏంటి ఆన్సరింగ్ క్వెషన్స్ లైక్ సో, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తర్వాత ఒక డెఫినేషన్ ఇచ్చాను. నోట్ చేసుకోండి. తర్వాత రియల్ లైఫ్ ఏఐ ఎగ్జాంపుల్స్‌కి వస్తే యూట్యూబ్ గనక మనం తీసుకుంటే, ఇక్కడ వీడియోస్ సజెస్ట్ చేస్తదనమాట ఏఐ. తర్వాత గూగుల్ అని తీసుకుంటే, గూగుల్ సెర్చ్‌ని ప్రిడిక్ట్ చేస్తదనమాట. అది కూడా ఒక ఏఐయే. తర్వాత బెస్ట్ ఆన్సర్‌ని ఫైండ్ చేయగలదు. అండ్ వాయిస్ అసిస్టెంట్స్‌కి వస్తే సిరి, అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ ఇవి కూడా ఏఐ వాయిస్ అసిస్టెంట్స్ అనమాట. తర్వాత ఫోన్ కెమెరాకొచ్చేస్తే ఇక్కడ ఫోటోస్‌ని ఇంప్రూవ్ చేయగలదు ఏఐ. ఇందులో కూడా మనం ఏఐని యూజ్ చేస్తామనమాట. సో, ఏఐ వర్క్స్. ఏఐ ఎలా వర్క్ చేస్తది? సో, ఇక్కడొక డెఫినేషన్ చెప్తాను. బాగా గుర్తుపెట్టుకోండి. ఏఐ వర్క్స్ బై లెర్నింగ్ ఫ్రమ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. సో, ఫస్ట్ మనము ఇన్‌పుట్‌లో ఒక డేటా అండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తామనమాట. ఒక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ద్వారా ఏఐ నేర్చుకుంటది. అంటే వర్క్ చేస్తదనమాట. సో, ఫస్ట్ ప్యాటర్న్స్‌ని స్టడీ చేస్తది. తర్వాత ఒక ప్యాటర్న్స్‌ని స్టడీ చేసుంటది కదా! సో, అందులో ఒక బెస్ట్ ఆన్సర్‌ని ప్రిడిక్ట్ చేస్తదనమాట. ఏం చేస్తది? ప్యాటర్న్స్‌ని స్టడీ చేసి బెస్ట్ ఆన్సర్‌ని ప్రిడిక్ట్ చేస్తది. సో, ఏఐ హ్యూమన్స్ లాగా థింక్ చేయలేదనమాట. ఇది డేటాని అనలైజ్ చేస్తది. తర్వాత రెస్పాన్సెస్‌ని జనరేట్ చేస్తది. బేస్డ్ ఆన్ ట్రైనింగ్. ఓకేనా? ఫస్ట్ ఏంటి ఇన్‌పుట్‌లో డాటా అండ్ ఇన్ఫర్మేషన్ ఉంటే, దాన్ని లెర్న్ చేసి ప్రాసెస్ అవుతది ముందరికి లెర్నింగ్ తర్వాత. తర్వాత ఏంటి ఔట్‌పుట్. స్మార్ట్ ఆన్సర్స్. ఒక బెస్ట్ ఆన్సర్స్‌ని ఇస్తదనమాట. ఇలా ఏఐ వర్క్ చేస్తది. ఇది సింపుల్‌గా చెప్పాను. ఇంత గుర్తుపెట్టుకోండి చాలు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏఐకి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ చాట్‌జిపిటి అని తీసుకున్నాను. ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. సో, చాట్‌జిపిటికి నువ్వు ఒక క్వెషన్ అడిగితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ఫోటోసింథసిస్ అని అడిగితే ఒక బెస్ట్ వే ఒక సింపుల్ వేలో బెస్ట్ ఆన్సర్ ఇవ్వగలదనమాట నీకు చాట్‌జిపిటి. ఏంటి అక్కడ ఉంది చూడండి. ఫోటోసింథసిస్ ఇస్ హౌ ప్లాంట్స్ మేక్ ఫుడ్ యూజింగ్ సన్‌లైట్. ఇదొక స్మార్ట్ రెస్పాన్స్, ఏఐ రెస్పాన్స్ అని చెప్పగలను.
తర్వాత నీకు డయాగ్రామ్ కావాలి అంటే నువ్వు డయాగ్రామ్ కూడా ఇవ్వు అని అడిగితే, అది లేబులింగ్‌తో పాటు ఒక మంచి అర్థమయ్యేలా డయాగ్రామ్ కూడా నీకు జనరేట్ చేసి పంపియగలదు ఈ ఏఐ. తర్వాత ఏఐ ఫర్ స్టూడెంట్స్. ఇక్కడ ఏఐ స్టూడెంట్స్‌కి ఎలా హెల్ప్ చేయగలదు అంటే, ఫాస్ట్ లెర్నింగ్. ఏఐ ద్వారా స్టూడెంట్స్ చాలా త్వరగా నేర్చుకోగలరు. తర్వాత క్విక్ నోట్స్ కూడా ఆహ్, మీకు ఎలా కావాలి అంటే అలా మీరు అడిగారనుకో నోట్స్ కూడా చాలా సింపుల్ పాయింట్స్‌లో పర్ఫెక్ట్‌గా నోట్స్ కూడా రెడీ చేయగలదు. తర్వాత బెటర్ అండర్‌స్టాండింగ్. కాన్సెప్ట్స్‌ని చాలా బెటర్‌గా అండర్‌స్టాండ్ చేపియగలదు. చాలా క్లియర్‌గా అండర్‌స్టాండ్ చేసుకోగలరు మీరు. అంత బెటర్ అండర్‌స్టాండింగ్ ఆన్సర్స్ ఇవ్వగలదు ఏఐ. తర్వాత టైమ్ సేవింగ్. టైం కూడా మనకు చాలా సేవ్ అవుతది. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను ఈ 4 బేసిక్ ఎగ్జాంపుల్స్ మీకిచ్చాననమాట. సో, ఇలా ఏఐ స్టూడెంట్స్‌కి హెల్ప్ అడగలదు. మిస్టేక్ ఏం చేస్తారు అంటే, ఆన్సర్స్‌ని డైరెక్ట్‌గా కాపీ చేస్తారు వితౌట్ అండర్‌స్టాండింగ్. ఇది చాలా తప్పు. ఇక్కడ డూస్ అండ్ డోంట్స్ ఇచ్చాను నేను. ఇక్కడ యూజ్ ఏఐ టు అండర్‌స్టాండ్ కాన్సెప్ట్స్. ఓకేనా? కాన్సెప్ట్స్ అండర్‌స్టాండ్ చేసుకోవాలి అంటే ఏఐని యూజ్ చేయండి. ఆస్క్ క్వెషన్స్ టు లెర్న్. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏఐని క్వెషన్ చేయండి. అది మీకు క్లియర్ చేస్తది. తర్వాత ఇన్ఫర్మేషన్‌ని వెరిఫై చేసుకోండి. ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే చాలు మీకు ఏఐ ఒక పాజిటివ్ వేలో అవసరం పడగలదు. తర్వాత డోంట్స్‌కొస్తే ఇక్కడ అదే ఆన్సర్స్‌ని డైరెక్ట్‌గా కాపీ చేయడం. తర్వాత చదువుకోవడం స్కిప్ చేయడం. తర్వాత ట్రస్ట్ ఎవ్రీథింగ్ బ్లైండ్‌లీ. ఈ 3 పాయింట్స్‌ని అవాయిడ్ చేస్తే బావుంటదనమాట. ఏఐ అనేది ఒక మోస్ట్ పవర్‌ఫుల్ టెక్నాలజీ ఈ నౌ ఎ డేస్‌లో. సో, స్టూడెంట్స్ ఎవరైతే ఏఐని ఎలా యూజ్ చేయాలి ప్రాపర్‌గా అని నేర్చుకుంటారో, వాళ్ళు టైమ్‌ని సేవ్ చేయగలరు. తర్వాత త్వరగా అన్ని విషయాలని నేర్చుకోగలరు. సో, ఎలా యూజ్ చేసుకోవాలి ఏఐ, ఎలా టైమ్ సేవ్ చేసుకోవాలి అనేది నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో నేను ప్రాక్టికల్‌గా ఏఐ టూల్స్ తర్వాత ట్రిక్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. తర్వాత షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.